ఉన్నటువంటి ఆ యొక్క రాత్రి సంచరించే పురుగులన్నీ కూడా ఆ లైట్ దగ్గరికి ఆకర్షించబడతాయి. చూడండి, ఆ లైట్ దగ్గరికి అవి వచ్చి ఆ లైట్ చుట్టూ తిరుగుతూ ఉంటే మనల్ని విసిగిస్తుంటాయి. అయినా కూడా వాటి వెనుకున్నటువంటి తాత్పర్యం ఏంటంటే, చీకటిలో వారికి దారి గమ్యం కనబడక వెలుగు అదే వాటి గమ్యం అనుకుని ఆ వెలుగు దగ్గరికి అవి ఆకర్షించబడి అక్కడే జీవిస్తాయి. వాటి లైఫ్ స్పాన్ ఒక్కొక్కసారి రాత్రి తెల్లారేసరికి అక్కడే రాలి పడిపోతుంటాయి. కాబట్టి ఈ విషయాన్ని నువ్వు ఎస్ అన్నప్పుడు మరొక విషయాన్ని కూడా నువ్వు ఎస్ అనాలని చెప్పే కదా. ఇదిగో, నీవు దేవుని మాట చేత నువ్వు విశ్వాసము చేత ఆత్మీయ జీవితముతో బలపరచబడుతూ, ఆత్మీయ జీవితములో ఘనపరచబడుతూ, ఈ లోకము ఎన్ని దారులు దొక్కినా నీవు ఆ సత్యమును ఆ యథార్థతను విడిచిపెట్టకుండా ఆ దేవుని మార్గములోనూ నువ్వు నడవగలిగితే ఒకనాటికి వారందరూ కూడా త్రోవ తప్పిన వారందరూ కూడా